నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా వీక్షిస్తున్నటువంటి వీక్షకులకి ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. దయచేసి మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పవర్ నైన్ మీడియా బాధితుల వైపు ఉంటుంది, ప్రతి అంశంలోనూ ప్రశ్నిస్తుంది. ఏ పార్టీకి, ఏ కులానికి, ఏ మతానికి, ఏ ప్రాంతానికి చెందినటువంటిది కాదు మన పవర్ నైన్ మీడియా. ఇది ప్రజల కోసం, ప్రజా గొంతుగా నిలిచేటువంటి డిజిటల్ మీడియా. ఇక టాపిక్లోకి వెళ్తే, స్టాండప్ కమెడియన్ అనుదీప్ నోటి దురుసు. నోట్లో నుంచి జారినటువంటి పదాలు ఒక్కసారి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వాటిని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. స్టాండప్ కమెడియన్గా పేరు తెచ్చుకున్నటువంటి అనుదీప్ ఏదైతే మెగా ఫ్యామిలీ ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడిన మాటలు, నోటి దురుసు మాటలు ఉన్నాయో, వాటి వల్ల ఇప్పుడు ఇబ్బందులకి గురవుతున్నాడు, ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడు లీగల్గా కూడా. ఎందుకంటే పబ్లిక్ని నవ్వించడం కోసం పరాయి ఇళ్లలోని ఆడవాళ్ళపై అవాకులు చవాకులు పేలటం, కామెంట్లు చేయటం చాలా తప్పది. ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఏదో సమస్య ఉంటుంది. వారింట్లో ఏ సమస్య ఉందో, వారికి ఏ సమస్య ఉందో, ఎందుకు డైవర్స్ తీసుకున్నారో అది మనకు అనవసరం. చట్టపరంగా జరిగినటువంటి అంశాల మీద కూడా కామెడీ చేసి ఇప్పుడు అనుదీప్ అనేటువంటి స్టాండప్ కమెడియన్ నిజంగా కమెడియన్గా మారిపోయాడు ప్రజల దృష్టిలో. ప్రత్యేకించి మెగా ఫ్యాన్స్ ఇతను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి లీగల్గా అనుదీప్ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేయబోతున్న అంశాలు మనతో చర్చించడం కోసం సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కోటిపల్లి అయ్యప్ప గారు నమస్తే అండి. అయ్యప్ప గారు, ఏంటి ఈ స్టాండప్ కమెడియన్ అనుదీప్ మీద మెగా ఫ్యాన్స్ గరం అవుతూ ఉన్నారు, లీగల్గా కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నారంట. అసలు ఏం జరుగుతుంది? ఈయన మాట్లాడినటువంటి మాటల తర్వాత పెద్ద ఎత్తున వైలెన్స్ క్రియేట్ అయింది సోషల్ మీడియాలో, ఏంటి? స్టాండప్ కామెడీ అంటే నలుగురు నవ్వించాలి కానండి, ఒకరి జీవితాన్ని ఏడిపించకూడదండి. అనుదీప్ కటికల లాంటి వారు ఆడపిల్లల వ్యక్తిగత జీవితాల మీద, విడాకుల మీద చిల్లర కామెంట్లు చేస్తూ దాన్ని కామెడీ అని అత్యంత హేమమైన చర్య అండి. ఇటువంటి ఇప్పుడు ఒక వ్యక్తిని నవ్వించాలంటే వాళ్ళ నటన కానీ, హావాభావాలు కానీ వీటి ద్వారా నవ్వించాలి. కానీ వేరే వ్యక్తి యొక్క జీవితాల్లోకి వెళ్ళిపోయి వారి యొక్క జీవితాలని వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం. ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే మన భారత రాజ్యాంగంలోని మన చట్టాలను గౌరవించి ఎవరికైనా ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క జీవితాలు మళ్ళీ వేరే వ్యక్తితో పంచుకుంటున్నారు. అది మన దేశంలో మనకి చట్టాల ద్వారా ఉన్నటువంటి హక్కు అండి. అవును. కానీ ఆ హక్కు తీసుకున్న తర్వాత ఎవరైతే నిహారిక గారు కానీ, ఆమె మాజీ భర్త గారు ఎవరైతే ఉన్నారో అతను కానీ ఎటువంటి కామెంట్లు కానీ చేసుకోలేదు. పరస్పరం వాళ్ళకి నచ్చలేదు, విడిపోయారు. ఎవరి జీవితాలు వాళ్ళు ఆనందంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడో అయిపోయిన ఆ గొడవ వాళ్ళు అసలు ఎప్పుడు చేసుకోలేదు. కానీ ఈ అనుదీప్ అనే వ్యక్తి స్టాండప్ కామెడీ పేరుతోటి చాలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే నాగబాబు గారి యొక్క కుమార్తె మీద మాట్లాడటం అనేది, వారిద్దరూ కూడా గౌరవప్రదమైనటువంటి పదవులు, ఎమ్మెల్సీ గాని, డిప్యూటీ సీఎం గాని మంత్రిత్వ శాఖల్లో ఉన్నారు. వారి కుటుంబం మీద, మెగా ఫ్యామిలీ కుటుంబం మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి వ్యాఖ్యల్ని ఈ రోజున పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్నాయి. దీని మీద మేము ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. మరో వ్యక్తి ఎప్పుడు కూడా ఇటువంటి తప్పు చేయకుండా, వారి అమ్మాయిల్ని కించపరచకుండా ఉండేలాగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా అతని మీద మేము హైదరాబాద్ పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మేము కంప్లైంట్ ప్రిపేర్ చేసాం. ఈ రోజున అతని మీద సెక్షన్ ఏదైతే ఉందో 354 కింద, ఏబిసిడి సెక్షన్ కింద కూడా ఆ కామెంట్లని అతను మహిళలకి బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత ఇచ్చినటువంటి సెక్షన్ లో 354 ఏదైతే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద సెక్షన్ కింద నమోదు చేసి అతన్ని తక్షణమే కస్టడీకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అతని మీద అవసరమైతే లీగల్ గా పరువు నష్టం కూడా మెగా ఫ్యామిలీ తరఫున ఆయన అభిమానిగా మేము అతని మీద లీగల్ గా కూడా ఫైట్ చేయడానికి మేము అటు పరువు నష్టం దావా ఒకటి, అటు లీగల్ గా కూడా సివిల్ క్రిమినల్ కేసుల మీద కూడా అతని మీద ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మెగా ఫ్యామిలీ అంటే అందరికీ కూడా అభిమానం,
వాళ్ళు ఎప్పుడు కూడా మాటలు ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎవరిని కూడా మాట్లాడిన అవును. సందర్భాలు లేవు. అందులోకి నిహారిక ఆ అమ్మాయి రాజకీయాల్లోకి ఏనాడు రాజకీయాల్లో మాట్లాడలేదు. తన జీవితం తనది, తన సినిమా లైఫ్ తన రాజకీయాలకి తనకు సంబంధం లేదు. కానీ ఆ అమ్మాయి మీద కామెంట్ చేస్తూ దాన్ని కామెడీ అని చెప్పి మహిళల్ని యావత్ మహిళా లోకం విస్మయానికి గురి చేసే విధంగా ఏదైతే వ్యాఖ్యలు తను చేసే ఉన్నారో ఆ వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగుతుంది. కానీ ఇటువంటి వ్యాఖ్యలకి చెక్కుపడాలంటే చట్టపరమైనటువంటి శిక్షలు వారికి పడినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఇటువంటి వాటికి చెక్కుపడతాయి. ఒకరిని చూసి ఒకరు భయపడతారు. ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం, అవును. లేకపోతే అతని మీద మెగా అభిమానులు విరుచుకుపడటం అనేది కొంత ఎత్తు అయితే, చట్టపరమైనటువంటి చర్యలు, చట్టపరమైనటువంటి శిక్షలు వారికి పడితే ఇటువంటి సమాజంలో జరగవు. ఖచ్చితంగా ఆ విధంగా మేము వెంటనే ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో మెగా ఫ్యామిలీ తరపున మేమంతా కూడా అతని మీద కంప్లైంట్ ఇచ్చి అతన్ని మీద కేసులు నమోదు చేయమని చెప్పి సుమోటోగా నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కూడా కోరుతున్నాం, మహిళల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మరి ఈ వ్యాఖ్యలు రెండో వ్యక్తికి కూడా వ్యాధిలాగా అంటకుండా ఓకే. దానికి సరైన మందు వేయాలంటే చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళే తీసుకోవాలి. వారు తీసుకునే పక్షంలో మెగా ఫ్యామిలీ తరపున మేము ఖచ్చితంగా అతని మీద కేసులు నమోదు చేసి అతని మీద లీగల్ గా ఫైట్ చేస్తాం, పరువు నష్టం కూడా వేస్తామని చెప్తున్నాను. రైట్, ధన్యవాదాలు కోటిపల్లి అయ్యప్ప గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. నమస్తే అండి, థ్యాంక్ యూ. సో మరి ఇది నోటి దురుసుకు తప్పదు భారీ మూల్యం. అనవసరంగా చక్కగా కామెడీ స్కిట్స్ చేసుకునేవాడు కామెడీ స్కిట్స్ చేసుకోవాలి. పక్కన వాళ్ళ ఇళ్లలోని ఆడవాళ్ళ మీద కామెడీ చేస్తే మన జీవితాలు కూడా కామెడీ అయిపోద్ది అని అనడానికి ఒక గొప్ప ఉదాహరణ స్టాండప్ కమెడియన్ అనుదీప్. సో కాబట్టి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది మంచి కన్నా కూడా చెడుకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. మంచి సందేశం ప్రజలకు పంపించడం కన్నా కూడా దానికంటే ఎక్కువగా ఈ యొక్క ట్రోలింగ్ సందేశాలని ఎక్కువగా జనాలకు తీసుకెళ్ళడానికి సోషల్ మీడియా వాడటం కూడా నిజంగా చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప చెప్తున్నారు. చూద్దాం మరి ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో.